మహాప్రళయం. మహాప్రళయం 4 అంశాలతో 400 మానవ సంవత్సరాల పాటు నిరాఘాటంగా నిరంతరాయంగా కొనసాగింది. 4 అంశాల మహాప్రళయంలో అనావృష్టి, ప్రళయాగ్ని, ప్రచండ మారుతం, అతివృష్టి అనే 4 మహోపద్రవాలు ఒకదాని తరువాత ఒకటిగా స్వైరవిహారం చేశాయి. మొట్టమొదట అనావృష్టి సకల లోకాలను అతలాకుతలం చేసింది. వర్షాభావంతో దుర్భిక్షం విలయతాండవం చేసింది. ప్రాణాధారమైన జలం ఆవిరైపోయింది. సకల చరాచర ప్రాణులు సర్వనాశనం అయిపోయాయి. అనావృష్టి అనే ఆ ప్రళయ ప్రథమాంకం 100 మానవ సంవత్సరాల పాటు విస్తరిల్లింది. ద్వితీయ ఉపద్రవమైన అగ్నినర్తనకు ప్రారంభ సూచికంగా చండభానుడి ప్రచండ తాపం లోకాలను శోషింపచేసింది. నీలలోహిత కిరణాలతో లోకాలను ప్రళయకాల ప్రభాకరుడు శోషింపచేస్తున్న సందర్భంలో సంహారకర్త అయిన రుద్రుడు తన ప్రళయతాండవం ప్రారంభించాడు. ఆయన పాలనేత్రం నుండి ఆవిర్భవించిన కాలాగ్ని తన జ్వాలాజిహ్వలతో సమస్తాన్ని దహించి వేసింది. 100 మానవ సంవత్సరాల పాటు సాగిన ఆ మహాదహన కార్యంలో సర్వస్వము భస్మమైపోయింది. తదనంతరం ప్రళయనాటక తృతీయాంకం ప్రారంభమైంది. మహావేగవంతము మహాశక్తివంతము అయిన చండమారుతం తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ విజృంభించింది. 100 మానవ సంవత్సరాల పాటు వీచిన ఆ భయానక ప్రచండ ప్రళయ ప్రభంజనం భస్మరాసుల్ని క్షోభింపచేసి నీటిలో కరిగిపోయే స్థితికి చేర్చింది. విలయవాయు విన్యాసం తర్వాత ప్రళయ చతుర్థాంకంగా అతివృష్టి ప్రారంభమైంది. సంవర్తకం, భీమనాదం, ద్రోణం, ఇంద్రం, బలాహకం, విద్యుత్ పతాకం, సోణం అనే 7 ప్రళయకాల కాలమేఘాలు ఏనుగుతొండం పరిమాణం కలిగిన ధారలతో ఎడతెరిపి లేని వర్షం కురిపిస్తూ లోకాలను ముంచెత్తాయి. 100 మానవ సంవత్సరాల పాటు నిర్విరామంగా సాగిన భీకర వర్షపాతంతో సకల లోకాలు ఏకార్ణవమైన ప్రళయసాగరంలో మునిగిపోయాయి. ఎటు చూసినా ప్రళయజలమే, ఎటు చూసినా అంధకారమే. విశాల విశ్వం గాఢాంధకారంలో మునిగిపోయింది. అదొక మహాశూన్యం. ఆ మహాశూన్యంలో శ్రీ మహావిష్ణువు పవ్వళించాడు. శేషతల్పం మీద కాదు, వటపత్రం మీద. క్షీరసాగరంలో కాదు, ప్రళయ పయోధిలో. తన మహారూపంతో కాదు, బాలముకుంద రూపంతో. బాలముకుంద రూపంలో ఆయన శూన్య నామక పరమాత్మ. ఆయన పవ్వళించిన వటపత్రం ప్రళయసాగర తరంగాల మీద ఊయలలాగా ఊగుతోంది. ఆ బాలముకుందుడు తామరలాంటి చక్కని చేత్తో తామరలాంటి పాదాన్ని పట్టుకొని తామరలాంటి ముఖంలో ఉంచుకున్నాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినిసేయంతం. వటపత్రం మీద హాయిగా శయనించిన ముకుందుడు కళ్ళు మూసుకున్నాడు. ఆయనది నిద్ర కాదు, యోగ నిద్ర. సకల జీవరాశుల ఆత్మల్ని తన ఉదరములో పదిలంగా దాచుకొని మహాప్రళయ మహాసాగరంలో స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు శైశవ రూపంలో శయనించాడు. తద్వారా జీవ విన్యాసంలో జన్మలెత్తి అలసిపోయిన జీవులకు మహావిశ్రాంతి ప్రసాదించాడు. పునఃసృష్టి సమయం ఆసన్నం కాగానే ఆయన తన యోగ నిద్ర చాలించాడు. ముద్దులు కారే బాలముకుంద భవ్య రూపాన్ని వీడి బ్రహ్మాండమైన విరాట్ రూపం ధరించాడు. మహాప్రళయకాల గర్భంలో కలిసిపోయిన సృష్టికర్త బ్రహ్మను తన పుత్రుడిగా సంకల్పం ద్వారా ఆయన సృష్టించాడు. బ్రహ్మ కళ్ళు తెరిచి తన ఎదురుగా మహోన్నతమైన విశ్వరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును ఆశ్చర్యంతో చూశాడు. ఆయన ఆశ్చర్యాన్ని అర్థం చేసుకున్న విరాట్ పురుషుడు ఇలా అన్నాడు: కుమారా, నేను శ్రీ మహావిష్ణువును, పరబ్రహ్మను. నువ్వు బ్రహ్మవు. విశ్వసృష్టి విన్యాసాన్ని సంకల్పించి ఈ విరాట్ పురుష రూపంలో ఆవిర్భవించాను. నా సంకల్ప సంభవుడుగా నిన్ను సృష్టించాను. జనక, బ్రహ్మ అసంకల్పితంగా అంటూ చేతులు జోడించాడు. నీవు సంబోధించినట్టుగానే
నేను నీ జనకుణ్ణి, నేను విశ్వకర్తను, విశ్వభర్తను. ఈ మహాసృష్టిలో నువ్వు ఆదిజుడవు. ధన్యోస్మి జనక, నా కర్తవ్యం ఏమిటో సెలవీయండి అన్నాడు బ్రహ్మ. నీది సృష్టికర్త పదవి. ఈ విశ్వములో దేవ, దానవ, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష, ఖేచర, భూచర, జలచరాది జీవరాశుల సృష్టి జరగాల్సి ఉంది. ఆ సృష్టి రచన కోసమే నిన్ను సృష్టించాను. బ్రహ్మ అర్థం కానట్లు చూశాడు. జనక, సృష్టి అంటే? విరాట్ పురుషుడు చెయ్యెత్తి వారించాడు. సృష్టి 4 విధాలుగా వెల్లివిరుస్తుంది. సంకల్ప సృష్టి, సందర్శన సృష్టి, సంస్పర్శ సృష్టి, సంపర్క సృష్టి అనేవి ఆ 4. నువ్వు చేయాల్సింది సంకల్ప సృష్టి. ఇతర జీవరాశులు మిగిలిన ప్రక్రియల ద్వారా తమ తమ సంతానాల రూపంలో ప్రాణులను ఉత్పత్తి చేస్తాయి. జీవరాశుల ఉనికికి మనిషికి అవసరమైన లోకాలు, పర్వతాలు, అరణ్యాలు, నదీనదాలు, సముద్రాలు తదితర భౌతిక అవసరాలు నా సంకల్పం ద్వారా ఆవిర్భవిస్తాయి. నువ్వు నీ సంకల్పంతో మానసపుత్రుల్ని, వారి పత్నుల్ని సృష్టించు. సంకల్ప సంభవులుగా జన్మించే నీ మానసపుత్రుల మధ్య ఏ విధమైన రక్త సంబంధము ఉండదు. ఆ మానసపుత్రులు తమ పరస్పర అనుబంధాల ద్వారా పత్నుల మూలంగా సంతతి ఉత్పత్తి చేస్తారు. విరాట్ పురుషుడు వివరించాడు. మీ ఆజ్ఞ బ్రహ్మ వినయంగా అన్నాడు. అలాగే భూలోకంలో మానవ జాతిని విస్తరింపచేయడానికి మనువును, మనుపత్నిని సృష్టించు. జనకులు మన్నించాలి. సృష్టి చేసే విధానం నాకు తెలియదు. బ్రహ్మ అడ్డు తగిలాడు. విరాట్ పురుషుడు బ్రహ్మను చిరునవ్వుతో చూశాడు. కుమారా, తపస్సు చేయి. నీ కర్తవ్యం, నిర్వహణా విధానం నీకు ధ్యానగోచరమవుతుంది. నువ్వు సృష్టించే జీవుల భవితవ్యాలను వాళ్ళ పాలపలకాల మీద లిఖించే అధికారం నీదే. నీ సృష్టి విన్యాసంలో మానవజాతికి మహోపకారం జరగాల్సి ఉంది. జ్యోతిర్మండలాలలో సూక్ష్మరూపాలలో నెలకొని ఉన్న నవగ్రహ దేవతలు సశరీరంగా ఆవిర్భవించాలి. ప్రాణుల జీవన విధానాన్ని నిర్దేశించే ఆ నవగ్రహాలను ఆరాధిస్తూ ప్రసన్నం చేసుకొని నరులు సుఖశాంతులతో జీవించాలి. సృష్టికర్త కళ్ళు తామర రేకుల్లా విచ్చుకున్నాయి. ఆయన చూపులు చుట్టూ తిరిగాయి. ఆశ్చర్యం. లోకాలు, సముద్రాలు, పర్వతాలు, అరణ్యాలు, ఉరకలు పెడుతున్న నదులు విరాట్ పురుషుని సంకల్పం సాకారమై సాక్షాత్కరిస్తోంది. పరమాత్మ ప్రథమాదేశం ఆయనకు గుర్తుకు వచ్చింది. మానసపుత్రులు. సంకల్ప సృష్టి. బ్రహ్మ అరమోడ్పు కనులతో సంకల్పించాడు. ఆయన సంకల్ప స్థానం నుండి 4 పుత్రులు ఆవిర్భవించారు. తన వైపు ఆశ్చర్యంగా చూస్తున్న తన కుమారులతో బ్రహ్మ ఇలా అన్నాడు. నేను సృష్టికర్త అయిన బ్రహ్మను. నా మనోసంకల్పంతో మిమ్మల్ని సృష్టించాను. మీరు నా మానసపుత్రులు. మీ 4కి నామనిర్దేశనం చేస్తాను అంటూ బ్రహ్మ ఒక్కొక్కరిని నిర్దేశిస్తూ సనకుడు, సనందుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు అనే పేర్లు నిర్ణయించాడు. సనకాది మానసపుత్రులు ఆయనకు నమస్కరించారు. నాయనలారా, నా జనకపాదులైన శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారం జీవరాశ సృష్టి క్రమంలో ఓం ప్రథమంగా మిమ్మల్ని ఆవిర్భవింపజేశాను. సంతానోత్పత్తికి క్షేత్రాలైన స్త్రీమూర్తులను కూడా సృష్టి చేస్తాను. ఆ స్త్రీమూర్తులలో తగిన వారిని స్వీకరించి సంతానోత్పత్తి చేయండి. సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు 4 ఒకేసారి తలలు అడ్డంగా ఊపారు. మేము శుద్ధ సత్వ స్వరూపులం అన్నాడు సనకుడు. మేము స్వీకరించేది, దానం చేసేది కేవలం జ్ఞానమే. సనందుడు అన్నాడు. సంతానోత్పత్తి మా అభిమతం కాదు అన్నాడు అందుకుంటూ సనత్కుమారుడు. అవును, మా అభిమతం, ఆశయం కేవలం జ్ఞానయజ్ఞం అన్నాడు సనత్సుజాతుడు. బ్రహ్మ కళ్ళు పెద్దగా చేసి చూశాడు. మీరు పసిపాపలు. ఈ వయసులో జ్ఞానార్జన, నా సంకల్పాన్ని అనుసరిస్తూ ఎదగండి. పెరిగి యువకులై తగిన పత్నులను. సృష్టికర్త మేము శాశ్వతంగా ఇదే ప్రాయంలో ఇవే శరీరాలతో బాల బ్రహ్మచారులుగా లోక సంచారం చేస్తూ జ్ఞానయాత్ర సాగిస్తాం.
మన్నించండి, సనకుడు నిష్కర్షగా అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తున్న బ్రహ్మకు నమస్కారం చేసి నలుగురు వెనుదిరిగి వెళ్తున్నారు. తన ప్రయత్నానికి, ఆదేశానికి ఆదిలోనే అంతరాయం జరిగినందుకు బ్రహ్మ నివ్వెరపోయాడు. ఆలోచనలో పడ్డాడు. పరబ్రహ్మ అయిన శ్రీహరి సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుందన్న ఓదార్పు ఆయనలో కలిగింది. తన మాట పాటించి ప్రజోత్పత్తి చేసే పరిణత కలిగిన మానసపుత్రుల్ని తాను సృష్టించాలి. ఆలోచనలో విరమించి బ్రహ్మ కళ్ళు మూసుకున్నాడు. ఆయన హృదయంలో ప్రణవం ప్రతిధ్వనిస్తోంది. ఆయన మానసంలో ఏదో సంకల్పం రూపుదిద్దుకుంటోంది. భ్రూమధ్య భాగాన్ని చూపుడు వేలితో స్పృశించి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆయన ఎదురుగా ఒకరి తరువాత ఒకరుగా 99 మానసపుత్రులు ఆవిర్భవించారు. అందరూ తెల్లటి వస్త్రాలు ధరించి ఉన్నారు. 25 ఏళ్ల వయసుతో ఆవిర్భవించిన తన మానసపుత్రుల్ని బ్రహ్మ ఆనందంగా చూశాడు. ఆర్య, మీరెవరు, మేమెవరు? మానసపుత్రులు అడిగారు. శ్రీ మహావిష్ణువు జ్యేష్ఠపుత్రుడు, సృష్టిలో ఆదియుడు, సృష్టికర్త అయిన తన పేరు బ్రహ్మ అని, వాళ్ళు తన మానసపుత్రులని వివరించిన బ్రహ్మ వాళ్లకు అత్రి, మరీచి, భృగువు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, కర్దముడు, అంగీరసుడు, వశిష్ఠుడు అనే నామధేయాలు నిర్ణయించాడు.